తో ఉన్న త్రస్టీ, చీమ, యాంట్. ఏ అనేది కాన్సనెంట్ సౌండ్కు ముందు. కాన్సనెంట్ మరి ఈ గా ఏంటి? మిత్రులకు నమస్కారం. ఈరోజు 10వ కథగా మనం చెప్పుకోబోయేది చిన్నప్పుడు మీరు చదువుకున్న చీమ పావురం కథ. కథల ద్వారా ఇంగ్లీష్ సిరీస్లో వచ్చే ప్రతి వీడియోను మీరు మంచిగా ఆదరిస్తున్నారు. మీకు మనసా ధన్యవాదాలు. వారానికి ఒక కథ చొప్పున నేను పబ్లిష్ చేస్తూ వస్తున్నాను. అలాగే కథకు మధ్య ఒక ముఖ్యమైన గ్రామర్ చాప్టర్ని కూడా చర్చించడం, పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి వాటిని కూడా మీరు తప్పక వీక్షించండి. నేను వ్యూస్ కోసం ఈ మాట చెప్పటం లేదు. వాటిని చూడటం వల్ల గ్రామర్ పట్ల మీకు సంపూర్ణ అవగాహన వస్తుంది. తద్వారా ఇంగ్లీషు మీ చేతుల్లోకి అలవోకగా వచ్చేస్తుంది. ఓకే, కథలోకి స్వాగతం. మొదటి వాక్యం, ఒకప్పుడు దాహంతో ఉన్న చీమ నీటి కోసం వెతుకుతూ ఉంది. ఒకప్పుడు దాహంతో ఉన్న చీమ నీటి కోసం వెతుకుతూ ఉంది. ఎప్పటిలానే ముందు వొకాబులరీ చూద్దాం. ఒకప్పుడు, వన్స్ అపాన్ ఏ టైం. దాహంతో ఉన్న త్రస్టీ, చీమ, యాంట్. దాహంతో ఉన్న చీమ, త్రస్టీ యాంట్. నీరు, వాటర్. నీటి కోసం, ఫర్ వాటర్. వెతుకుతూ, సెర్చింగ్. ఉంది అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి ఉండెను అనుకుందాం. బి అంటే ఉండు కదా, కనుక ఇక్కడ బి రూపాలలో ఏదో ఒకటి రాయాలి. ప్రజెంట్ టెన్స్ అయితే ఈజీ రాస్తాము. పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ వజ్ రాయాలి. వొకాబులరీ కంప్లీట్ అయింది. వాక్య నిర్మాణం చేయాలంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఇలా పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలియాలి. కాబట్టి ముందు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. వాక్యం, ఒకప్పుడు దాహంతో ఉన్న చీమ నీటి కోసం వెతుకుతూ ఉంది. దీనిలో సబ్జెక్టు చీమ. ఏ చీమ? దాహంతో ఉన్న చీమ. ఏ థ్రస్టీ యాంట్. ఏ అనేది ఆర్టికల్. ఎప్పుడైనా సరే కౌంటబుల్ నౌన్కు ముందు ఖచ్చితంగా ఒక ఆర్టికల్ రావాలి. ఏ కానీ యాన్ కానీ. ఏ ఎప్పుడు వస్తుంది, యాన్ ఎప్పుడు వస్తుంది? యాన్ అనేది వొవెల్ సౌండ్కు ముందు, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్కు ముందు. కాన్సనెంట్ అంటే హల్లులు, వొవెల్ అంటే అచ్చు. అచ్చు శబ్దానికైతే దాని ముందు యాను, హల్లు శబ్దానికి ముందు ఏ. థ్రస్టీ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ వచ్చింది. ఇవన్నీ కూడా మనం గత వీడియోల్లో చెప్పుకున్నాము. అయినా పనిగా గుర్తు చేయడం జరిగింది. ఓకే, సబ్జెక్టు ఏ థ్రస్టీ యాంట్. వెర్బ్ సెర్చింగ్, వజ్ సెర్చింగ్. వజ్ అంటే కాలాన్ని తెలియజేస్తుంది అనమాట. సెర్చింగ్ అనేది కంటిన్యూటీని తెలియజేస్తుంది. గతంలో ఒక పని జరుగుతూ ఉంది అంటే పాస్ట్ కంటిన్యూస్. నిజానికి వజ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా, సెర్చింగ్, సెర్చ్ ప్లస్ ఇంగ్ ఇది మెయిన్ వెర్బ్గా చెప్పాలి. కొంత అలవాటు పడిపోయాం కాబట్టి మనం ఒక యూనిట్ని వెర్బ్గా తీసుకుంటున్నాం. వజ్ సెర్చింగ్. అలాగే ఆబ్జెక్ట్ కూడా ఫర్ వాటర్. దేనికోసం సెర్చ్ చేస్తుంది? నీటి కోసం. ఫర్ వాటర్. ఆబ్జెక్ట్ కూడా ఒక యూనిట్గా తీసుకుని మనం గుర్తుపెడుతున్నాం. ఈ ఫర్ వాటర్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా చూస్తే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అది. ఇప్పుడు వాక్య నిర్మాణం చేద్దాం. ఒకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం. ఏ కథ అయినా అంతే కదా, అనగనగా ఒక రాజు అని స్టార్ట్ చేస్తాం. సో వన్స్ అపాన్ ఏ టైం అనేటటువంటి యాడ్వర్బియల్ ఫ్రేజ్ని వాక్యం ముందు ఉంచాలి. ఎందుకంటే అప్పుడే కదా ఆ వాక్యానికి అర్థం. ఒకానొకప్పుడు ఒక కథ స్టార్ట్ చేసాం అనమాట. ఒకానొకప్పుడు అని. సబ్జెక్ట్ ఏమనుకున్నాం? ఎస్, థ్రస్టీ యాంట్. ఇప్పుడు వాక్యం చెప్పండి. వన్స్ అపాన్ ఏ టైం ఏ థ్రస్టీ యాంట్. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి కదా. వెర్బ్ ఏది? వాజ్ సెర్చింగ్. వాజ్ సెర్చింగ్. సో వన్స్ అపాన్ ఏ టైం ఏ థ్రస్టీ యాంట్
వాజ్ సెర్చింగ్. మరి ఆబ్జెక్ట్ ఏది? దేనికోసం సెర్చ్ చేస్తుంది? ఫర్ వాటర్. టోటల్గా వాక్యం, వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ థ్రస్టీ యాంట్ వాజ్ సెర్చింగ్ ఫర్ వాటర్. చాలా తేలిగ్గా వచ్చేసింది కదా. ది సెంటెన్స్ ఫాలోస్ ఏ ఎస్విఓ ప్యాటర్న్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ వరుసలోనే ఈ వాక్య నిర్మాణం వచ్చిందనమాట. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇది యాడ్వర్బియల్ ఫ్రేజ్. థ్రస్టీ అడ్జెక్టివ్. యాంట్ నౌన్. వాజ్ సెర్చింగ్ వెర్బ్. పాస్ట్ కంటిన్యూస్లో ఉంది ఇది. ఫర్ ప్రిపోజిషన్. వాటర్ నౌన్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? వాక్య నిర్మాణం చేయటం తేలికవుతుంది. అలాగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నిజానికి ఇక్కడ కూడా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పేటప్పుడు మళ్ళీ యాడ్వర్బల్ ఫ్రేజ్ అంటే ఏంటి, ఎడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాలి. కానీ ఇప్పటికే అది వీడియో అరగంట దాటిపోతుంది అనమాట. అందుకని ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీదే ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు అవసరం అనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. ఆ విషయం మీరు అందరూ అడిగితే తప్పకుండా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నిజానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్. మనం చదువుకున్న రోజుల్లో ప్రతి ఇంగ్లీష్ టీచరు ఖచ్చితంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెబుతారు, కానీ అప్పుడు మనం వినం. ఎందుకంటే దీని అవసరం అప్పుడు మనకు అంతగా తెలియదు. దాన్ని అప్పుడు ఓవర్లుక్ చేస్తాం. ఈ ఓవర్లుక్ చేయడంతో అసలు ఇంగ్లీషు మనకి ఏది కూడా అర్థమైనట్టే ఉంటుంది, కానీ అర్థం కాదు. అందుకని ఈ చిన్న పవనైన పెద్దగారితో కట్టాలని ఇది చాలా చిన్న చాప్టర్ లాగా అనిపించుద్ది, కానీ అసలు ఇంగ్లీష్ మొత్తం దీంట్లోనే వచ్చింది. కాబట్టి మిత్రులారా, మీరు నిజంగా మీకు అవసరం అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఫండమెంటల్స్, మరీ ఫండమెంటల్స్ అవుతుంది. కొంతమంది ఇప్పటికే సార్ మీరు చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని ఒకళ్ళిద్దరు అంటున్నారు. నేనేంటంటే ప్రతి చిన్న విషయం కూడా పిల్లవాడికి అర్థం కావాలని మేము అనుకుంటుంటాం. యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్ మా స్కూల్స్లో సహజంగా అన్ని రకాల పిల్లలు ఉంటారు. మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు అనమాట. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము లెసన్ చెప్తామే తప్ప మెరిట్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడు కూడా పాఠం చెప్పం. అందుకని మెరిట్ స్టూడెంట్స్ కొంచెం బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటారని ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు వెర్బ్ యూసేజ్ చూద్దాం. ముఖ్యమైనటువంటి వెర్బ్ వాజ్ సెర్చింగ్. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఆల్రెడీ సెర్చింగ్ గురించి చెప్పేసాం కాబట్టి ఈ ఉదాహరణలో రీడింగ్ గురించి చూద్దాం. రీడింగ్ అనే ఉదాహరణ తీసుకుందాం. వాజ్ రీడింగ్. హీ వాజ్ రీడింగ్ ఏ బుక్ వెన్ ఐ ఎంటర్డ్. నేను ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యానో అప్పుడు అతను పుస్తకం చదువుతూ ఉన్నాడు. హీ వాజ్ రీడింగ్ ఏ బుక్. పుస్తకం చదువుతూ ఉండెను. అది కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఒక సమయంలో జరుగుతూ ఉన్న పని అని తెలియజేయడం కోసం మరలా మనం వెన్ ఐ ఎంటర్డ్ అనేటటువంటి సబ్ క్లాస్ కూడా పెట్టాం. ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యానో అప్పుడు అతను ఏం చేస్తున్నాడు? పుస్తకం చదువుతూ ఉన్నాడు. ఇది వెర్బ్ యూసేజ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు రెండో వాక్యం చూద్దాం. చీమ ఒక నదిని కనుగొన్నది. దాని దాహం అవుతుంది కదా, ఏదో ఒక నీటి కొలను కోసం వెతికింది, ఏకంగా నదే కనపడింది అనమాట. ఒక చీమ ఒక నదిని కనుగొన్నది మరియు దానిలోని నీటిని త్రాగాలని నిర్ణయించింది. ఆల్రెడీ ఒక డెసిషన్ తీసేసుకుంది అనమాట. దీంట్లో వొకాబులరీ చూస్తే చీమ, యాంట్, కనుగొన్నది, ఫౌండ్, నది, రివర్, నిర్ణయించింది, డిసైడెడ్, త్రాగడం, డ్రింక్, నుండి, ఫ్రమ్. ఇంతకుముందు చెప్పినట్లుగా వాక్య నిర్మాణం చేయాలంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఇలా పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలియాలి. కాబట్టి మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ కూడా చూద్దాం. చీమ ఒక నదిని కనుగొన్నది మరియు దానిలోని నీటిని త్రాగాలని నిర్ణయించింది. ది సెంటెన్స్ కంటైన్స్ 2 యాక్షన్స్ కనెక్టెడ్ బై ఎండ్. అంతే కదా, మరియు అనేటటువంటి కనెక్టివ్ వర్డ్తో 2 యాక్షన్స్ని కలపడం జరిగింది అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ది యాంట్. 2 వాక్యాలు కలిపి ఒకే సబ్జెక్టు ది యాంట్.
వెర్బ్ మొదటి వాక్యంలో ఫౌండ్, రెండో దాంట్లో డిసైడెడ్. ఒక చీమ నదిని కనుగొన్నది, దీంట్లో ఫౌండ్. దానిలోని నీటిని త్రాగాలని నిర్ణయించింది, దీనిలో డిసైడెడ్. అలాగే ఆబ్జెక్టు మొదటి వాక్యంలో ఎ రివర్, రెండోది టు డ్రింక్ ఫ్రమ్ ఇట్. టు డ్రింక్ ఫ్రమ్ ఇట్ ఇది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అన్నమాట. అంటే మనం వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం నిర్మాణం చేసేటప్పుడు మీకు మరింత క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వాక్యం చూద్దాం. దీనిలో సబ్జెక్ట్ ఏది? ది యాంట్. మరి వెర్బ్ ఫౌండ్. ఏం కనుగొన్నది? ఏ రివర్. ఇది ఆబ్జెక్ట్. ఇంతవరకు వాక్యం చూద్దాం. ది యాంట్ ఫౌండ్ ఏ రివర్. ది యాంట్ ఫౌండ్ ఏ రివర్. మరియు దానిలోని నీటిని త్రాగాలని నిర్ణయించింది. ఇది రెండో వాక్యం, రెండో భాగం. ఈ వాక్యంలో ఇది రెండవ భాగం. మరియు, మరియు అంటే ఎండ్. ఇది కనెక్టివ్ వర్డ్. మరి తర్వాత ముందుగా రావాల్సింది సబ్జెక్ట్. కానీ ఆల్రెడీ మొదటి భాగంలో సబ్జెక్ట్ వచ్చేసింది కాబట్టి రెండవ భాగాన్ని మనం ఎండ్తో కలిపాం కాబట్టి ఇక్కడ మరలా సబ్జెక్టు రాయకూడదు. ఓకేనా? సో వెర్బ్ రాద్దాం. ఎండ్ తర్వాత వెర్బ్ రాస్తే డిసైడెడ్ అయింది. అండ్ డిసైడెడ్. ఏం డిసైడ్ చేసింది? టు డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఇట్. దానిలోని నీటిని త్రాగాలని నిర్ణయించింది. ఇప్పుడు మొత్తం వాక్యం ది యాంట్ ఫౌండ్ ఏ రివర్. ఇది మొదటి భాగం. అండ్ కనెక్టివ్ వర్డ్. డిసైడెడ్ టు డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఇట్. ది యాంట్ ఫౌండ్ ఏ రివర్ అండ్ డిసైడెడ్ టు డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఇట్. ఓకే, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. యాంట్ నౌన్, ఫౌండ్ వెర్బ్, ఇది పాస్ట్ టెన్స్. రివర్ నౌన్, డిసైడెడ్ వెర్బ్, ఇది పాస్ట్ టెన్స్. డ్రింక్ వెర్బ్, టు డ్రింక్ ఇది ఇన్ఫినిటివ్ ఫామ్. ఫ్రమ్ ప్రిపోజిషన్, ఇట్ ప్రొనౌన్. ఓకే, వెర్బ్ యూసేజ్లో డిసైడెడ్ అనేటటువంటి వెర్బ్ యొక్క యూసేజ్ చూద్దాం. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఆమె వైద్యం చదవాలని నిర్ణయించుకున్నది. షీ డిసైడెడ్ టు స్టడీ మెడిసిన్. షీ డిసైడెడ్ టు స్టడీ మెడిసిన్. ఇంతవరకు మనకి రెండు వాక్యాలు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం. చీమ నీళ్లు త్రాగుతుండగా అది జారి నదిలో పడిపోయింది. చీమ నీళ్లు త్రాగుతుండగా అది జారి నదిలో పడిపోయింది. ఓకే, వొకాబులరీ చూడండి. నీళ్లు త్రాగుతుండగా అంటే త్రాగుతున్నటువంటి సమయంలో, ఆ సమయంలో. యాజ్, ఎస్ యాజ్, లేదా వైల్, WHILE వైల్. త్రాగుతూ, డ్రింకింగ్. జారింది, స్లిప్డ్. పడిపోయింది, ఫెల్. లోపల, ఇంటూ. ఓకే, చీమ నీళ్లు త్రాగుతుండగా అది జారి నదిలో పడిపోయింది. మరి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ కావాలి కదా, ఎందుకంటే మనకి వాక్య నిర్మాణానికి సబ్జెక్ట్ ఏది, ఆబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఇవన్నీ తెలియాలి. కనుక పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ గమనిద్దాం. ది యాంట్, చీమ, ఇది సబ్జెక్ట్. ది యాంట్, ది అనేటటువంటి ఆర్టికల్ ని ఎందుకు వాడాం? ఆ చీమ అనేటటువంటి అర్థంలో. ఇక్కడ వెర్బ్స్ వచ్చేసి 3 ఉన్నాయి. డ్రింక్, స్లిప్డ్, ఫెల్. గతంలో జరుగుతున్న పని కాబట్టి వాజ్ డ్రింకింగ్. డ్రింక్ అలా వాజ్ డ్రింకింగ్. స్లిప్డ్, ఫెల్, ఈ 3 కూడా వెర్బ్స్ అన్నమాట. ఆబ్జెక్ట్ వచ్చేసి ఇంటూ ద రివర్, నదిలోకి. ఇంటూ ద రివర్, ఎక్కడ జారిపడింది? నదిలోకి. ఇంటూ ద రివర్, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా గమనిస్తే ఇంటూ ద రివర్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇప్పుడు వాక్యం చూద్దాం. సబ్జెక్టు యాంట్, మన ఇంట్లో చీమ కాదు, కథలో ఉన్న చీమ. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు ది అనేటటువంటి ఆర్టికల్ వాడి ఆ చీమ, ది యాంట్ అని రాయాలి. ఓకే, అలాగే
వెర్బ్ డ్రింకింగ్. ఏ డ్రింకింగ్? ఇప్పుడు కాదు కదా త్రాగుతూ ఉన్నది, గతంలో. కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి వాజ్ అనేటటువంటి కాలం తెలిపే సహాయక క్రియను ఉంచి వాజ్ డ్రింకింగ్ అని రాయాలి. ఈ మొత్తంగా చూస్తే ది యాంట్ వాజ్ డ్రింకింగ్. చీమ నీళ్లు త్రాగుతూ ఉన్నది. కానీ ఈ వాక్యం చూడండి, చీమ నీళ్లు త్రాగుతుండగా. మరి ఈ గా ఏంటి? గా అంటే ఆ సమయంలో. అందుకే అంటారు మన మాతృభాష మీద ముందు మనకు పట్టు ఉండాలి అని. అప్పుడే దాని ద్వారా ఇతర భాషలు నేర్చుకోవచ్చు అని. కరెక్టే కదా. చీమ నీళ్లు త్రాగుతూ ఉండగా అంటే త్రాగుతున్నటువంటి ఆ సమయంలో. సో మనం దీనికి వాడవలసిన పదం యాజ్ గాని వైల్ గాని. కనుక ఇప్పుడు వాక్యం యాజ్ ద యాంట్ వాజ్ డ్రింకింగ్. యాజ్ ద యాంట్ వాజ్ డ్రింకింగ్. చీమ నీళ్లు త్రాగుతుండగా. త్రాగుతుండగా ఏం జరిగింది? అది జారి, అది ఇట్. ఇట్ అంటే చీమకు బదులు వాడినటువంటి ప్రనౌన్. స్లిప్డ్ జారింది. అది జారి నదిలో పడిపోయింది. మరియు నదిలో పడిపోయింది. అండ్ ఫెల్ ఇన్ టు ద రివర్. మొత్తం వాక్యం ఇట్ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇన్ టు ద రివర్. ఇప్పుడు మీకు మరో డౌట్ రావచ్చు. నదిలో అన్నప్పుడు ఇన్ ద రివర్ అని రాయవచ్చు కదా, ఇంటూ ఎందుకు చెప్పారు? ఓకే, ఇక్కడ ముందు గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ అంటే ఆ పర్టికులర్ విషయంలో కదలిక లేకపోతే ఇన్, కదలిక ఉంటే ఇంటూ అని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఇన్ ద రూమ్. ఇది ఫిజికల్ లొకేషన్. నేను రూమ్ లో ఉన్నాను అనేది. ఇక్కడ నేనే కదలిక ఏం లేదు నాకు, నేను రూమ్ లో ఉన్నాను అంతే. ఇక్కడ మనం ఇన్ ద రూమ్ అని రాశాం. హీ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. అతను బ్యాంకులో పనిచేస్తాడు, అది అతని వృత్తి. మామూలుగా కదలటం వేరు, జాబ్ చేస్తూ కదలికని ఇక్కడ మనం కదలికగా తీసుకోకూడదు. ఇక్కడ ఆక్యుపేషన్ కేవలం వృత్తిలో ఉన్నాడు, వృత్తిలో ఉన్నాడు అనే భావంతో మనం ఇన్ రాస్తాం. అదే షీ వాక్డ్ ఇన్ ద రూమ్ కాదు, షీ వాక్డ్ ఇన్ టు ద రూమ్. ఇది మూమెంట్ అనమాట, కదలిక. అలాగే హీ పుట్ ద కీ ఇన్ టు ద లాక్. అతను తాళంలో తాళం చెవిని ఉంచుతున్నాడు, ఉంచాడు కొని. అది ఇన్సర్షన్. ఇక్కడ కూడా కదలిక ఉంది. ఇది ఒక మండు గుర్తుగా పెట్టుకుని మీరు కదలిక ఉంటే ఇంటూ, కదలిక లేకపోతే ఇన్ అనేటటువంటి భావంలోకి రండి. ఇప్పుడు మొత్తం సంపూర్ణ వాక్యం యాజ్ ద యాంట్ వాజ్ డ్రింకింగ్ ఇట్ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇన్ టు ద రివర్. వైల్ ద యాంట్ వాజ్ డ్రింకింగ్ ఇట్ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇన్ టు ద రివర్. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. యాజ్ లేదా వైల్ ఇది కంజంక్షన్. యాంట్ చీమ నౌన్. వాజ్ డ్రింకింగ్ ఇది వెర్బ్ ఫ్రేజ్ లేదా పాస్ట్ కంటిన్యూస్ లేదా వెర్బ్. స్లిప్డ్ ఇది పాస్ట్ టెన్స్ వెర్బ్. ఫెల్ ఇది కూడా పాస్ట్ టెన్స్ వెర్బ్. ఇంటూ ప్రిపోజిషన్. రివర్ నది నౌన్. అలాగే ఈ వాక్యం ఉన్నటువంటి వెర్బ్ యూసేజ్ చూద్దాం. ఇక్కడ వాజ్ డ్రింకింగ్ అని ఉంది. వాజ్ డ్రింకింగ్ ఈజ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. గతంలో ఒక టైంలో జరుగుతూ ఉన్న పనిని తెలియజేస్తూ ఉంది. అలాగే స్లిప్డ్ గాని లేకపోతే ఫెల్ గాని ఈ రెండు కూడా అయిపోయింది పని ఇంకా, కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అతను నడుస్తున్నప్పుడు అతను జారి పడిపోయాడు. అతను నడుస్తున్నప్పుడు అతను జారి పడిపోయాడు. యాజ్ హీ వాజ్ వాకింగ్ ఎప్పుడైతే అతను నడుస్తున్నాడో అప్పుడు హీ స్లిప్డ్ అండ్ ఫెల్ జారి పడిపోయాడు. వైల్ హీ వాజ్ వాకింగ్ హీ స్లిప్డ్ అండ్ ఫెల్. ఓకే, ఇది మూడో వాక్యం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నాలుగో వాక్యం చూద్దాం. సమీపంలోని చెట్టుపై కూర్చున్న పావురం నీటిలో కష్టపడుతున్న చీమను చూసింది. చీమ కష్టపడుతూ ఉంది నీటిలో, బయటికి ఎలా రావాలా అని. సమీపంలోని చెట్టుపై కూర్చున్న పావురం నీటిలో కష్టపడుతున్న చీమను చూసింది. ఓకే,
ఎప్పటిలాని ఇప్పుడు వొకాబులరీ చూద్దాం. పావురము, డౌ, కూర్చున్న, సిట్టింగ్, ప్రక్కన లేదా సమీపంలో, నియర్ బై, చూసింది, సా, ఇబ్బంది పడుతున్నా, పోరాటం చేస్తున్నా, స్ట్రగులింగ్, నీరు, వాటర్. ఇప్పుడు మనం వాక్య నిర్మాణానికి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ కావాలి కాబట్టి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి పావురం. ఏ పావురం? చెట్టు పైన కూర్చున్న పావురం. వెర్బ్ సా, చూసింది, ఇది వెర్బ్. ఆబ్జెక్ట్ వచ్చేసి చీమ. కానీ ఎలాంటి చీమ? స్ట్రగులింగ్ ఇన్ ద వాటర్, నీటిలో పోరాటం చేస్తున్నా. ది యాంట్ స్ట్రగులింగ్ ఇన్ ద వాటర్, ఇదంతా కూడా నౌన్ ఫ్రేజ్ అన్నమాట. దీన్ని మనం ఆబ్జెక్ట్ గా ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు వాక్య నిర్మాణం చూద్దాం. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి డౌ. మనం ఆర్టికల్ కూడా యాడ్ చేసి ఏ డౌ, ఒక పావురము. ఏ పావురం ఇది? ఎలాంటి పావురం? సిట్టింగ్ ఆన్ ద నియర్ బై ట్రీ. సిట్టింగ్ ఆన్ ద నియర్ బై ట్రీ, చెట్టు మీద కూర్చున్నటువంటి పావురం. సమీపంలో, ప్రక్కనే ఉన్నటువంటి చెట్టు మీద కూర్చున్నటువంటి పావురం. ఇదంతా కూడా సబ్జెక్ట్ గా ట్రీట్ చేద్దాం. ఆ తర్వాత వెర్బ్ వచ్చేసి సా, చూసింది, సా. ఎవరిని? ది యాంట్. అది ఏ పొజిషన్ లో ఉంది? స్ట్రగులింగ్ ఇన్ ద వాటర్. ది యాంట్ స్ట్రగులింగ్ ఇన్ ద వాటర్. మొత్తం వాక్యం: a dove sitting on a nearby tree saw the ant struggling in the water. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. డవ్ అనేది నౌన్, సిట్టింగ్ అనేది వెర్బ్, ఆన్ ప్రిపోజిషన్, నియర్ బై అడ్జెక్టివ్, ట్రీ నౌన్, సా వెర్బ్, స్ట్రగులింగ్ వెర్బ్, వాటర్ నౌన్. ఇక్కడ మీకు సందేహం రావచ్చు. వెర్బ్ వచ్చేసి స్ట్రగులింగ్ అన్నాం, పైన సిట్టింగ్ కూడా వెర్బ్ అన్నాం. కానీ ఇక్కడ వెర్బ్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్. మరి ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి, జెరండ్ అంటే ఏంటి, ఇవన్నీ వెర్బ్ లాగా కనిపిస్తాయి. కానీ అవి వెర్బ్ కాదు, ఎడ్జెక్టివ్ గా వాడబడినటువంటి వెర్బ్ అన్నమాట. అది ఇక్కడ సిట్టింగ్ అనేది, ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్. దీని మీద మరలా మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు వెర్బ్ యూసేజ్ చూద్దాం. సా, SAW, సా. సా ఈజ్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ షోయింగ్ ఏ కంప్లీటెడ్ యాక్షన్. గతంలో పూర్తయినటువంటి పని. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అతను సహాయం కోసం అరుస్తున్న పిల్లలను చూశాడు. హీ సా ద చైల్డ్ క్రయింగ్ ఫర్ హెల్ప్. ఇప్పుడు 5వ వాక్యం చూద్దాం. పావురము త్వరగా ఒక ఆకు తుంచి దానిని చీమ దగ్గర నీటిలో వదిలివేసింది. పావురం త్వరగా ఒక ఆకు తుంచి దానిని చీమ దగ్గర నీటిలో వదిలివేసింది. ఓకే, ఇప్పుడు వొకాబులరీ చూస్తే త్వరగా, క్విక్లీ, కొరికింది లేదా తుంచింది, ప్లక్డ్, ఆకు, లీఫ్, వదిలింది, డ్రాప్డ్, దగ్గర, నియర్. పావురం త్వరగా ఆకు తుంచి 2 పనులు చేసింది పావురం. ఆకు తుంచడం మరియు చీమ దగ్గర నీటిలో పడవేయటం. అంటే 2 భాగాలుగా మన ఈ వాక్యాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ముందు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. సబ్జెక్ట్ వచ్చేసి పావురము, ద డవ్. వెర్బ్ ఇక్కడ 2 భాగాల్లో 2 వెర్బ్స్ ఉన్నాయి, ప్లక్డ్, డ్రాప్డ్. ఆబ్జెక్ట్ వచ్చేసి కూడా 2 భాగాల్లో 2 ఉన్నాయి. మొదటి భాగం వచ్చేసి ఏ లీఫ్, రెండవది ఇట్. ఇట్ అంటే అది. ఇప్పుడు వాక్య నిర్మాణం చూద్దాం. సబ్జెక్ట్ వచ్చేసి ద డవ్, ది డవ్. వెర్బ్ ప్లక్డ్. కానీ ఎలా తుంచింది? క్విక్లీ. క్విక్లీ అనేటటువంటి ఎడ్జెక్టివ్ కూడా దీన్ని కలపాలి. సో క్విక్లీ ప్లక్డ్. ద డవ్ క్విక్లీ ప్లక్డ్. ఆబ్జెక్ట్ ఎ లీఫ్. దేని తుంచింది? ఎ లీఫ్. ఇంతవరకు మొదటి భాగం ద డవ్ క్విక్లీ ప్లక్డ్ ఎ లీఫ్. మరి ఏం చేసింది? అండ్ డ్రాప్డ్ ఇట్. దానిని పడవేసింది. ఎక్కడికి? ఇంటూ ద వాటర్. ఇంటూ ద వాటర్. కేవలం నీళ్ళలో పడేస్తే దానికి అందాలి కదా, అందుకని నియర్ ద యాంట్. ఇది ఎక్స్ట్రా వర్డ్ అనమాట. నియర్ ద యాంట్.
యాంట్కి దగ్గరలో. ద డౌ క్విక్లీ ప్లక్డ్ ఏ లీఫ్ అండ్ డ్రాప్డ్ ఇట్. డ్రాప్డ్ అనేది వెర్బ్, ఇట్ అనేది ఆబ్జెక్ట్. ఎక్కడికి మనం? ఇంటూ ద వాటర్, నీటిలోకి. నియర్ ద యాంట్. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి. డౌ నౌన్, క్విక్లీ యాడ్వర్బ్, ప్లక్డ్ వెర్బ్ అంటే పాస్ట్ టెన్స్ వెర్బ్, లీఫ్ నౌన్, డ్రాప్డ్ ఇది కూడా పాస్ట్ టెన్స్ వెర్బే, నియర్ ప్రిపోజిషన్, యాంట్ అనేది నౌన్. వెర్బ్ యూసేజ్ లో ప్లక్డ్ అండ్ డ్రాప్డ్ ఆర్ బోత్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఇంతవరకు మనకి ఇబ్బంది ఏం లేదు. షోయింగ్ కంప్లీటెడ్ యాక్షన్స్, అంతే కదా. గతంలో పూర్తయినటువంటి పనులను తెలియజేసేటటువంటి వెర్బ్స్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి అంటాం. ప్లక్డ్, డ్రాప్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ వెర్బ్స్ అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద లిటిల్ గర్ల్ జెంట్లీ ప్లక్డ్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద గార్డెన్ అండ్ మేడ్ ఏ బ్యూటిఫుల్ బొకే. ఇక్కడ టీ అనేది సైలెంట్ అనమాట. బొకే, బొకెట్ కాదు, బొకే ఫర్ హర్ మదర్. వాళ్ళ అమ్మ కోసం చిన్న పాప గార్డెన్ లో పూలను తుంచి చక్కటి మాలను తయారు చేసింది. అలాగే మరో ఉదాహరణ చెప్పుకుంటే, ఆమె త్వరగా పుస్తకాన్ని పట్టుకుని నాకు ఇచ్చింది. షీ క్విక్లీ గ్రాబ్ ద బుక్ అండ్ హ్యాండ్ ఇట్ టు మీ. ఇది 5వ వాక్యం. చివరిగా 6వ వాక్యం చూద్దాం. చీమ ఆ ఆకుపైకి ఎక్కి సురక్షితంగా ఒడ్డుకి చేరుకున్నది. చీమ ఆ ఆకుపైకి ఎక్కి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నది. ఇక్కడ వొకాబులరీ చూస్తే ఎక్కి అంటే క్లైంబ్డ్, పైకి ఆన్ టు, ఆకు లీఫ్, తేలింది ఫ్లోటెడ్, సురక్షితంగా సేఫ్లీ, ఒడ్డు నది ఒడ్డు, షోర్. దీనిలో మన వాక్య నిర్మాణానికి పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ కావాలి. పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ వచ్చేసి ది యాంట్ అనేది సబ్జెక్టు, ది యాంట్ అనేది సబ్జెక్టు. ఇక్కడ 2 వెర్బులు ఉన్నాయి. ఆకుపైకి ఎక్కటం, నది ఒడ్డుకు చేరటం. క్లైంబ్డ్ అండ్ రీచ్డ్, క్లైంబ్డ్ అండ్ రీచ్డ్. ఆబ్జెక్ట్ వచ్చేసి ఆన్ టు ద లీఫ్, ఎక్కడికి ఎక్కింది? ఆకు మీదకి, అది ఆబ్జెక్ట్. ఆన్ టు ద లీఫ్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఎక్కడ చేరుకుంది? టు ద షోర్, ఇది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజే, టు ద షోర్. ఇప్పుడు మొత్తం వాక్యం చూద్దాం. సబ్జెక్ట్ ది యాంట్, వెర్బ్ క్లైంబ్డ్, ఎక్కడికి? ఆన్ టు ద లీఫ్, ఇది ఒక భాగం. ద యాంట్ క్లైంబ్డ్ ఆన్ టు ద లీఫ్, ఆకు మీద ఎక్కటమే కాదు కదా, మరియు అండ్ రీచ్డ్ సేఫ్లీ, సురక్షితంగా చేరింది. రీచ్డ్ అనేది వెర్బ్. రీచ్డ్ సేఫ్లీ ఎక్కడికి? టు ద షోర్, నది ఒడ్డుకు, టు ద షోర్. మొత్తం వాక్యం ద యాంట్ క్లైంబ్డ్ ఆన్ టు ద లీఫ్ అండ్ రీచ్డ్ సేఫ్లీ టు ద షోర్. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. ఆర్టికల్ వచ్చేసి ది, నౌన్ యాంట్, వెర్బ్ క్లైంబ్డ్, ప్రిపోజిషన్ ఆన్ టు, నౌన్ లీఫ్, వెర్బ్ రీచ్డ్, యాడ్వర్బ్ సేఫ్లీ, ప్రిపోజిషన్ టు, నౌన్ వచ్చేసి షోర్. వెర్బ్ యూసేజ్ లో ఎగ్జాంపుల్ గా ఒక వాక్యం చూద్దాం. పిల్లి పిల్ల పైకప్పు పైకి ఎక్కి అక్కడ ఎదురు చూసింది. పిల్లి పిల్ల పైకప్పు పైకి ఎక్కి అక్కడ ఎదురు చూసింది. ద క్యాట్ క్లైంబ్డ్ లేదా జంప్డ్ ఆన్ టు ద రూఫ్ అండ్ వెయిటెడ్ దేర్. ద క్యాట్ క్లైంబ్డ్ ఆన్ టు ద రూఫ్ అండ్ వెయిటెడ్ దేర్. ఇప్పటి వరకు మనం 6 వాక్యాలను ఆంగ్లానువాదం చేశాం. ఇవన్నీ కూడా వరుసగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే.